కొన్ని దేశాల పీతలన్నీ కలిసి ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నారట. ఏ ఎగ్జిబిషను? పీతల ఎగ్జిబిషన్. పీతల ఎగ్జిబిషన్కి తీసుకెళ్తూ ఉంటే అన్ని పీతలు ఓడలో వెళ్తున్నాయి. అన్ని పీతలకు మూతలు ఉన్నాయి, మన పీతలకు మూతలు లేవు. ఎవరో చూసి అదేంటండి ఆ పీతలకు మూతలు పెట్టలేదు, అవి బయటికి వెళ్ళిపోతాయేగా అంటే మన వాడేళ్ళు చెప్పాడట, ఆ సమస్య మాకు ఉండనే ఉండదు. ఎందుకని? ఏదైనా ఒక పీత పైకి వస్తే 4 పీతల కింద లాగేస్తాయి. కాబట్టి మా పీతలు పైకి రావు, వచ్చే వాటిని అబ్బే మనకున్న జబ్బే అది. మనం పైకి రాలేము. ఎవరైనా వస్తే కనీసం దేవుణ్ణి కూడా స్తుతించలేము. అందుకే మనం పైకి రాలేకపోతున్నాం. అందుకే మనం వర్ధిల్లలేకపోతున్నాం. ఈ బుద్ధి మారితే ఎంత బాగుంటుంది. మా సహోదరులు, నేనేమంటున్నానంటే, నువ్వు వర్ధిల్లితే చూసి సంతోషించే వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడట. చూసి కయ్యూను సంతోషించాడా, ఏడ్చాడా? సొంత అన్నయ్యే ఏడ్చి ఆఖరికి హేబేలును పొట్టన పెట్టేసుకున్నాడు. దయచేసి గమనించు, నువ్వు వర్ధిల్లితే, నువ్వు చక్కని బట్టలు కొనుక్కుంటే, నువ్వు చక్కని బంగారం కొనుక్కుంటే, నువ్వు చక్కని వస్తువాహనాలు కొనుక్కుంటే, నువ్వు అనుకుంటున్నావు అందరికీ చూపిస్తే వాళ్ళు సంతోషిస్తారు, నీ సంతోషాన్ని పెంచుతారు. అయ్యో ఒట్టి మాట, నీ ముందు నవ్వినట్టుగా నవ్వుతారు, బయటికి నీ గురించి అసహ్యంగా మాట్లాడతారు. ఆ ఖరీదానికి ఎందుకండి పట్టుచీరలు? నన్ను క్షమించండి ఎవరైనా కాస్త నల్లగా ఉంటే, నేను నల్లోడినే. నీ ముందేమో ఎంత బాగుంది అంట, మళ్ళీ బయటికి వెళ్ళి ఆ ఖరీదానికి ఎందుకంట పడుచర్లు, ఆ బండదానికి ఎందుకంట పడుచర్లు, ఆ బక్కదానికి ఎందుకంట ఆ పడుచర్లు. బయటికి వెళ్ళి వాగేది వాగుడు. నువ్వు సంతోషంగా ఉంటే సహోదరుడా సహోదరి చూసి ఆనందించే వాళ్ళు ఎంతమంది? నువ్వు వర్ధిల్లుతూ ఉంటే చూసి సంతోషించే వాళ్ళు ఎంతమంది? నువ్వు ఒక వస్తువు కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ కొనుక్కున్నట్లయితే చూసి సంతోషించి నీ ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఎంతమంది? ఈరోజు మనుషులు అసూయతో రగిలిపోతున్నారు, మత్సరంతో రగిలిపోతున్నారు. పైకి నవ్వుతూనే ఉంటారు కానీ నీకు తెలియకుండా వెనకాల గోతులు తీసేసేస్తూ ఉంటారు. అలాంటి మనుషుల యొక్క సంతోషం కోసం ఎందుకు ఆరాటపడతావు? కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఎవరితోనో పోల్చుకొని వాళ్ళకున్నాయి కాబట్టి నాకు ఉండాలి అని చెప్పి అనుకొని అనవసరంగా నువ్వు కలిగి ఉన్న శాంతిని, సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? నా జీవితంలో నేను నేర్చుకున్న అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? ఈరోజు నేనేమై ఉన్నానో అది దేవుని కృప చాలు. దేవుడు సువార్తను నాకు తెలియచేశాడు చాలు. పాపిష్టివాడిగా జీవిస్తున్న నన్ను రక్షణలోకి నడిపించాడు చాలు. సైతాను యొక్క కొడుగ్గా ఉన్న నన్ను దేవుడు తన కుమారునిగా మార్చుకున్నాడు చాలు. నరకంలో ఉన్న నా పేరును తొలగించేసి చెరిపివేసి పరలోకానికి వెళ్ళేవారి లిస్టులో నా పేరు పెట్టాడు చాలు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? సహోదరి సహోదరుడా, నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కోసం నేను ప్రార్థన చేసినప్పుడు ఏమీ కోరుకోలే. నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, కోరుకోలే. ఉన్న దానిలోనే తృప్తిగా జీవించడం దేవుడు నాకు నేర్పించాడు. నేను రాసిన పాటలను చూసారా? ఆ పాటల ప్రతి పేరేంటో తెలుసా? చాలునయ్యా, నీ ప్రేమ చాలునయ్యా, నీ తోడు చాలునయ్యా, నీ నీడ చాలునయ్యా, నీ స్నేహమే చాలునయ్యా, నీ మనస్సే చాలునయ్యా. మీరు ఏ ఆల్బమ్ చూసినా చాలయ్యా అనే పెట్టుకున్నా. ఎందుకు తెలుసా? అట్టి జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ రోజు అన్ని రొట్టెలు మిగిలిన కారణం తెలుసా? వాళ్ళు తృప్తి పొందారు. తృప్తే లేకపోతే ఏమీ మిగలవండి. ఈ రోజుల్లో చాలామంది గృహాలు ఏమీ మిగల్చల్లా. కారణం తెలుసా? తృప్తి లేదు కాబట్టి. కానీ వినండి, కొన్ని నిమిషాల క్రితము లేదు 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 అని ఏడ్చిన వాడు తనకంటే బలహీనమైన స్థితిలో ఉన్నవాడిని చూసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? చాలు ప్రభువా, చాలు చాలు అని చెప్పగలిగిన హృదయము ప్రశాంతంగా ఉంటుంది. చాలు అని చెప్పగలిగిన జీవితము ప్రశాంతంగా ఉంటుంది. చాలు అని చెప్పగలిగిన కుటుంబము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అడుగుతున్నా, నీ ఇంట్లో ఈరోజు పరిపాలన చేస్తుంది చాలు అనేటటువంటి తృప్తికరమైన జీవితమా, లేదు అనేటటువంటి అట్టడుగు జీవితమా?
ఏ జీవితం ఈరోజు, ఏ వ్యవస్థ ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని పరిపాలిస్తుంది? ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతికిస్తే, ఆ 5 రొట్టెలు 2 చేపలను యేసు దీవిస్తే వారు తిన్నారట, తృప్తి చెందారట, మిగిలిపోయినాయట. ఈరోజు మన ఇళ్ళల్లో మిగలాలి, సంతోషం మిగలాలి, సమాధానం మిగలాలి, ఆనందం మిగలాలి, ఆత్మీయత మిగలాలి, ఆరోగ్యం మిగలాలి, ఆర్థిక వ్యవస్థ మిగలాలి. అలా మిగలాలి అంటే తృప్తి కలిగి జీవించాలి. నువ్వు తృప్తి లేకుండా ఈ లోకంలో ఏవి కూడా మిగుల్చుకోలేవు అని సత్యం మర్చిపోకండి. పరిశుద్ధుడైన తండ్రి, విశ్వసించువాడు కదల్చబడడు అని వాక్యం సెలవిస్తుంది. సూటిగాను స్పష్టంగాను మా అందరితోనూ మాట్లాడావు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయి నాయన. తృప్తి కలిగి జీవించడం మాకు నేర్పించు ప్రభువా. ఇతరులతో మమ్మల్ని మేము పోల్చుకొని, వారి వస్తు వాహనాలతో పోల్చుకొని, సిరి సంపదలతో పోల్చుకొని, జీతములతో పోల్చుకొని నరకము అనుభవించటం కంటే కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా జీవించడం మాకు నేర్పించు నాయన. మా జీవితంలో మేము వర్ధిల్లాలి అంటే, దీవించబడాలి అంటే మేము నీ చేతిలో పడాలి. మా కుటుంబం నీ చేతిలో పడాలి. మా సంఘము సేవ నీ చేతికి అప్పగించాలి. అప్పుడే వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా తయారవుతాం. ఎందరైతే తమ జీవితాన్ని, తమకున్న సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నారో వారిని అంగీకరించు నాయన. నూరంతలుగా ఆశీర్వదించు ప్రభువా. నీ చిత్తమే మా జీవితంలో జరిగించి నీకిష్టులుగా జీవించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.